సిరియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? అమెరికన్ల రక్తానికి ప్రతీకారంగా అగ్రరాజ్యం బాంబులతో సమాధానం చెప్పిందా? ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ పేరుతో అమెరికా ప్రారంభించిన దాడులు ఎక్కడి వరకు వెళతాయి? సిరియాలో ఎలాంటి పరిస్థితి కారణమవుతుంది? ఇది యుద్ధం ప్రారంభానికి సూచన లేక ఉగ్రవాదులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగా? అమెరికా దాడుల వెనుక అసలు కథ ఏంటి? అమెరికన్లపై ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది. సిరియాలో ఐసిస్ స్థావరాల లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల సిరియాలో పాల్మేరా ప్రాంతంలో అమెరికన్ సిరియా దళాల కాన్వాయ్పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 3 అమెరికన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో 3 గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ అప్పుడే హెచ్చరించారు. అందులో భాగంగానే సిరియాలో ఐసిస్ ఉగ్ర స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ పేరుతో సిరియాలో వైమానిక దాడులు ప్రారంభించింది అగ్రరాజ్యం. అయితే ఇది యుద్ధం కాదు, ఉగ్రవాదులకు ఇచ్చిన శిక్ష మాత్రమే అని యుఎస్ ప్రకటించింది. అమెరికన్ల సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేట్ అధికారికంగా తెలిపారు. మధ్య సిరియా అంతటా ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని తెలిపారు. ఐసిస్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధాగారాలు, ఫైటర్ కేంద్రాలే టార్గెట్గా ఈ దాడులు చేపట్టినట్టు చెప్పారు. అలాగే శత్రువులను వేటాడమని, వారిలో చాలా మందిని హతమార్చామని తెలిపారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని హెచ్చరించారు. అమెరికా ప్రజలను రక్షించడంలో తమ దేశం ఏమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి అంతం చేస్తామని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇక ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సిరియాలో ఐసిస్ బలమైన స్థావరాలపై భీకర దాడులు చేసినట్టు తెలిపారు. ఐసిస్ను పూర్తిగా నిర్మూలిస్తే సిరియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ చర్య గురించి సిరియా ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందని, ఉగ్రవాదులను అంతం చేసే ప్రయత్నానికి వారు మద్దతిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్లపై దాడి చేసే ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ స్పష్టమైన హెచ్చరిక అని, అమెరికాను బెదిరిస్తే ఇంతకు మించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇది ప్రతీకార దాడి మాత్రమేని అగ్రరాజ్యం చెబుతున్నప్పటికీ ఐసిస్ను పూర్తిగా నిర్మూలించే వరకు వెనక్కి తగ్గేది లేదనే ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అమెరికా హెచ్చరికలతో సిరియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ దాడులు అక్కడితో ఆగుతాయా లేకుంటే ఇంకా పెరుగుతాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇండో పసిఫిక్లో బలం ఎవరిది? చైనాను కట్టడి చేయాలనే అమెరికా వ్యూహం ఫలిస్తుందా? ఈ గేమ్లో భారత్ పాత్ర కీలకంగా మారనుందా? ట్రంప్ ప్రవేశపెట్టిన బిల్లు కేవలం అమెరికా భద్రత కోసమేనా, లేదా ఇండో పసిఫిక్లో చైనాపై ఆధిపత్యం సాధించేందుక భారత్ను కీలక భాగస్వామిగా మార్చే ప్రయత్నమా? అసలు ఈ చట్టంతో భారత్కు దక్కే లాభాలేంటి? క్వాడ్లో భారత్ పాత్ర ఎలా మారబోతుంది? అమెరికా వ్యూహాత్మక అడుగు వేస్తుంది. భారత్తో రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన జాతీయ రక్షణ అధికార చట్టంపై సంతకం చేశారు. అయితే ఇది కేవలం బిల్లు మాత్రమే కాదు, ఇది ఇండో పసిఫిక్లో చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు పన్నిన వ్యూహం. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన, కీలకమైన భౌగోళిక మండలం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు, తైవాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, సరిహద్దుల వద్ద సైనిక విస్తరణ, ఈ పరిణామాలతో చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా తన మిత్ర దేశాలతో కొత్త వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా 2026 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్పై ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా భారత్, అమెరికా రక్షణ సంబంధాలు ఇప్పటివరకు ఉన్న సహకారాన్ని దాటి వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరనున్నాయి. ఈ చట్టం ద్వారా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఏర్పడిన క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర మరింత బలపడనుంది.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు సాధించుకోవటం భద్రతా స్థిరత్వమే లక్ష్యమని బిల్లులో ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న సైనిక వ్యూహాత్మక సవాలు ఎదుర్కొనేందుకు మిత్ర దేశాలతో కలిసి ముందుకెళ్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది. బిల్లు ఆమోదం తర్వాత మాట్లాడిన ట్రంప్ బాహ్య అంతర్గత ముప్పుల నుంచి మాతృభూమిని రక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో పారిశ్రామిక పునాదులు బలోపేతం చేయాలని తెలిపారు. సైనిక సామర్థ్యం పెంచడమే కాకుండా భారత్తో రక్షణ భాగస్వామ్యం మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్లో చైనాపై ఆధిపత్యం సాధించాలంటే భారత్ కీలక భాగస్వామిని ట్రంప్ సైతం స్పష్టం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య మైత్రి మరింత పెరిగే అవకాశం ఉంది. మైత్రి ఒకటే కాకుండా ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ చట్టం ద్వారా భారత్కు ప్రయోజనాలు ఉన్నాయి. నౌకాదళ సహకారం మరింతగా బలపడనుంది. అలాగే ఇండో పసిఫిక్లో భారత్ వ్యూహాత్మక ప్రభావం కూడా పెరుగుతుంది. అంతేకాదు రక్షణ రంగంలో భారత పారిశ్రామిక పునాదులు బలోపేతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇది భవిష్యత్తులో అణు ఇంధనం, అణు సాంకేతికత, భద్రతా ప్రమాణాల విషయంలో రెండు దేశాల మధ్య నమ్మకాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తానికి ఇది కేవలం ఒక రక్షణ బిల్లు కాదని, ఇండో పసిఫిక్ రాజకీయాల్లో భారత్ పాత్రను మరింత పెంచే అమెరికా వ్యూహాత్మక సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.